ఎవరైనా సరే అల్లాహకు భాగస్వామ్యం కల్పించేవాళ్ళు లేదా వేరే దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాళ్ళు ముష్రికులే. ఇది కాదు అని చెప్పే దమ్ముంటే గనక హిందువులు ముష్రికులు కారు, కాఫిర్లు కారు, వారు కూడా మాలాగే విశ్వాసులు, కాకపోతే వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉన్నారు అని దమ్ముంటే ప్రకటించు. సిరాజ్, దమ్ముంటే ప్రకటించు. నీ మత పెద్దలతో ఆ విధంగా ఫత్వా ఇప్పించు. నేను చెప్పిన మాటలు తప్పు, ఖురాన్లో ఉన్నదాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని నేనే చెప్తాను. నువ్వు ఒక మాట అన్నావు కదా, ఇలాంటి వాక్యాలు ఎక్కడైనా మా గ్రంథాల్లో చూపిస్తే నేను నా మతాన్ని లేదా ఆ వాక్యాల్ని వదిలేస్తానని చెప్పావు కదా. అలాంటి కొన్ని వేల వాక్యాలు, వందలు కాదు 1000 కంటే ఎక్కువ వాక్యాలు చూపిస్తాను. బహుదైవారాధకులు, అల్లాహకి భాగస్వామ్యం కల్పించే వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా సరే అల్లాహకు భాగస్వామ్యం కల్పించేవాళ్ళు లేదా వేరే దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాళ్ళు ముష్రికులే. ఇది కాదు అని చెప్పే దమ్ముంటే గనక హిందువులు ముష్రికులు కారు, కాఫిర్లు కారు, వారు కూడా మాలాగే విశ్వాసులు, కాకపోతే వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉన్నారు అని దమ్ముంటే ప్రకటించు. సిరాజ్, లలిత్ కుమార్, నువ్వు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నావు, ఎందుకంత భయపడుతున్నావు? కాస్త కూల్గా ఉండే ప్రయత్నం చేయి. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ ముష్రికులు అంటే దైవానికి భాగస్వామ్యం కల్పించేవారే, షిర్క్ చేసేవారే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నువ్వు అర్థం చేసుకున్నట్లుగా సూరా తౌబా నంబర్ 9 ఆయత 5లో ఏ ముష్రికులనైతే చంపండి అని చెప్పారో 4 నెలల తర్వాత కూడా మక్కాని వదిలి వెళ్ళారో ఆ ముష్రికుల్ని చంపండి అని ఉంది తప్ప ప్రపంచ ముష్రికులకు సంబంధించినటువంటి విషయం కాదు అన్న విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. అయితే లలిత్ కుమార్, నువ్వు కూడా ముష్రికువే, కానీ నిన్ను చంపడని ఖురాన్లో లేదు. నీలాంటి బహుదేవోపాసన చేసేవారిని చంపడని కూడా ఎక్కడ ఖురాన్లో లేదు. ఖురాన్లో సూరా తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5లో ఆనాడు 4 నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే మక్కాలో ఉండాలని అనుకున్నారో వారిని హెచ్చరిస్తూ అవతరించినటువంటి ఆయతులు ఇవి. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, పదే పదే ఇదే విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఈ ఆయతులు ముష్రికులందరినీ చంపండి అని ఉన్నట్లయితే ఇన్ని సంవత్సరాల నుండి ఇస్లాం వ్యతిరేకంగా ఎన్నో ప్రసంగాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అయినప్పుడు కూడా ఎవరైనా నిన్ను అటాక్ చేసే ప్రయత్నం చేశారంటే చేయలేదు కదా. ఎందుకంటే ముస్లింలు ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు. కానీ నీలాంటి వ్యక్తులే అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ముష్రికుల్ని చంపండి అనేటటువంటి ఖురాన్ వాక్యం ఏదైతే ఉందో అది ఆనాటిది కాదు, ఈనాడు కూడా వర్తిస్తుంది అనేటటువంటి నీలాంటి ఆలోచన ఉన్నట్లయితే ఈరోజు సౌదీ అరబ్ దేశంలో, ముస్లిం దేశాల్లో ఎంతమంది హిందువులు వెళ్ళడం లేదు, అక్కడ జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు, వారిని ఎలా చూసుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయి. ఈనాటి కూడా సౌదీ అరబ్లో 14 మిలియన్ కాప్టిక్ క్రిస్టియన్స్ ఉన్నారు, అదేవిధంగా యూదులు కూడా ఉన్నారు. మదీనాలో, అదేవిధంగా సౌదీ అరబ్లో ఇతర దేశాల్లో యూదులు మరియు అక్కడ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఒకవేళ అలా ఉన్నట్లయితే వారు ఎందుకు ఉంటారు ఒకసారి నువ్వు ఆలోచించు. ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి, ముస్లిం దేశాలకు వెళ్ళేటటువంటి ముస్లిమేతలు ఎవరైతే ఉన్నారో మరి అక్కడ బహుదేవోపాసకులు, ముష్రికులు కూడా ఉన్నారు కదా, వారిని ఎందుకు చంపడం లేదు అంటే నువ్వు దాన్ని నీ సొంత ప్రయోజనాల కోసం వాడుతున్నావే తప్ప నువ్వు అనుకున్నట్లుగా ముష్రికులు అంటే కామన్గా అందరినీ చంపండి అని కాదు. ఆనాడు ఎవరైతే కయ్యానికి కాలు దువ్వి ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన శిష్యుల్ని చంపే ప్రయత్నం చేశారో వారికి సంబంధించింది తప్ప అది నీ కోసం కాదు. నువ్వు దర్జాగా ఉండవచ్చు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అలాంటి ఏదైనా భయం ఉన్నట్లయితే నేను నీకు ఫత్వా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. లలిత్ కుమార్ ముష్రిక్ అయినప్పటికీ ఈ వాక్యాలు, ఖురాన్ వాక్యాలు అతడు తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను అతనికి భరోసాగా ఒక ఫత్వా ఇస్తున్నాను. మీరు కూడా లలిత్ కుమార్ ఎక్కడ కనబడి జాగ్రత్తగా ఉండండి అని ఫత్వా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. తీసుకుంటా ఉంటే ఎప్పుడన్నా నువ్వు వచ్చి తీసుకోవచ్చు. ఏమన్నంటే వందే మాత్రం పాడొద్దని ఫత్వా ఇవ్వటం, జెండాకి సెల్యూట్ చేయొద్దని ఫత్వా ఇవ్వటం కాదు. ఇక్కడ నువ్వు వేరే టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను. ఈరోజు ప్రతి వెధవకు కూడా ముస్లింల దేశభక్తిని శంకించడమే ఒక అలవాటుగా అయిపోయింది. నువ్వు కాదు కదా, నీలాంటి వందల మంది వచ్చారు. ముస్లింల దేశభక్తి అనేది పేదాల మీద ఉండదు, గుండెల మీద ఉంటుంది. కాబట్టి 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ అనేటువంటి బుక్ చదువు డాక్టర్ తారాచంద్ ఏం రాశాడు నీకు అర్థమవుతుంది. ఒక అష్ఫాకుల్లా ఖాన్ యొక్క త్యాగం ఏంటి, ఎందుకు ఉరి కంబం ఎక్కి ఉరి తాడును ముద్దాడో ఒక విషయం నీకు అర్థమవుతుంది. ఇలా దానికి సంబంధించిన ఒక టాపికే ఉంది, డీటెయిల్గా చూస్తే నీలాంటి వ్యక్తులకు అర్థమవుతుంది. అయితే ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ముస్లిముల దేశభక్తిని శంకించేటటువంటి ప్రతి వెధవతో నేను ఈ విషయం చెప్తున్నాను. ఇక్కడ పుట్టినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి భారతదేశ 2 పౌరసత్వాలు ఉన్నాయి.
ఒకటి, ఈ భారతదేశంలో పుట్టినందుకు మొదటి పౌరసత్వం. రెండోది ఏంటంటే వారికి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే ఉంటాము అని వారు ఒక ఆప్షన్ ఉన్నప్పుడు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్నందుకు అది రెండవ పౌరసత్వం. ఈ విధంగా ప్రతి భారత ముస్లిము 2 పౌరసత్వాలు కలిగి ఉన్నాడు. కాబట్టి నీలాంటి వ్యక్తులు శంకించడం వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేను ప్రతి సంవత్సరం కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాను, జెండా వందనం చేస్తాను, నేను నేషనల్ యాంథమ్ని చాలా గర్వంగా పాడుతాను. దానితో పాటు నేను అల్లమా ఇక్బాల్ రాసినటువంటి గీతం ఏదైతే ఉందో, సారే జహాం సే అచ్చా హిందూ సితా హమారా, నేను భారతదేశ ముస్లింగా సగర్వంగా నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రతి ముస్లిం ఎవరైతే అతనికి సరి అయినటువంటి జ్ఞానం ఉందో ప్రతి వ్యక్తి కూడా ఈ దేశాన్ని ప్రేమిస్తాడు, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, గతంలో ఇచ్చారు కూడా. నీలాంటి వ్యక్తులు వచ్చేసి ఆ జ్వరమాలినితో ఏదైతే జ్వరాన్ని చెక్ చేస్తారో అలా ముస్లిముల దేశభక్తిని చెక్ చేయాల్సినటువంటి అవసరం మీకు లేదు, నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాది కాదు అన్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. లలిత్ కుమార్, నువ్వు తెలివిగా డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయకు. నువ్వు విశ్వాసి ఎలా అవుతావు? నువ్వు పక్క అవిశ్వాసి అవుతావు. ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటి? ఒకే దైవాన్ని నమ్మిన వ్యక్తిని విశ్వాసి అంటారు, బహుదైవోపాసన చేసినటువంటి వ్యక్తిని బహుదైవోపాసకుడు అంటారు. అలా అని విశ్వాసి అవిశ్వాసిని చంపాలని ఎక్కడ లేదు, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా జీవితం గడపండి అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. నువ్వు ఆర్య సమాజం దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు బహుదైవోపాసన చేస్తా అంటే నీ స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ వ్యవస్థాపకులు ఆర్య సమాజం వారు ఒప్పుకుంటారా? ఆ గ్రంథాలు ఏముందో నన్ను చూపించమంటావా? కాబట్టి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడము నువ్వు వదిలిపెట్టు. గుస్తాకి రసూల్ కో లేదా గుస్తాకి నబీ కో ఏక్ హీ సజా సర్ తన్ సే జుదా అంటూ పీకలకు వస్తున్న బ్యాచ్ ఎవరు? నువ్వు అంటున్నావు కదా సర్ తన్ సే జుదా అని పీకలు కోసేటటువంటి బ్యాచ్ ఎవరిదని చెప్పేసి ఆ బ్యాచ్ని ఎప్పుడో మేము ఖండించేశాము. కానీ నువ్వు ఈ విషయాన్ని ఖండించలేదు. జై శ్రీరామ్ అని చెబుతూ జై శ్రీరామ్ చెప్పలేదని చెప్పి అమాయకపు ముస్లింలపై మూకదాడులు చేసి మా బ్లించింగ్ చేసి వారిని ముట్టన పెట్టుకున్నది ఎవరో నీకు తెలియదా? ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయంపై ఎప్పుడైనా నువ్వు స్పందించావా? ఎంతమంది అమాయక ముస్లింలని పొట్టన పెట్టుకుంటున్నారో మనం చూడడం లేదా? ఇక్కడ అల్లాహు అక్బర్ అని ఒక వ్యక్తిని చంపినా లేక జై శ్రీరామ్ అని ఒక వ్యక్తిపై మూకదాడి చేసిన ఇద్దరు చేసేది ఉన్మాదమే కదా. అలా అని చెప్పేసి అందరూ అలాంటి వారని చెప్పలేదు. కానీ నువ్వు ఏ విధంగానైతే తీవ్రవాద బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఖండించట్లేదు అనేది చెప్తున్నావో నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రతి సంఘ విద్రోహక చర్యను నేను ఖండించాను, ప్రతి చట్ట విరుద్ధమైనటువంటి విషయాన్ని నేను ఖండించాను. ఎప్పుడైతే ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అప్పుడు ఆ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే చంపబడ్డారో ఆ ఉగ్రవాదుల్ని ముస్లింల ఖబరస్థానికి ఆ శవాలను తీసుకురావద్దని చెప్పి ముస్లింలందరూ కూడా సమైక్యంగా ఒక ఫత్వాని కూడా జారీ చేయడం జరిగింది. ఈ విషయం నీ బుర్రకి తెలియదా? ఇక నువ్వు ఆ విషయానికి వస్తే మక్కా మసీదులో బంబ్లా చేసింది ఎవరు? మాలేగాంలో బంబ్లా చేసింది ఎవరు? ఆజ్మీర్ పెళ్లిళ్లకు పాల్పడింది ఎవరు? వారు కూడా హిందువులు ఉన్నారు కదా. అలా అని హిందువులందరూ ఉగ్రవాదులు అని చెప్పడం మూర్ఖత్వమే. ముస్లింలలో ఎవరైతే ఉగ్రవాదులుగా పట్టుబడ్డారో లేదా ఉగ్రవాదం చేస్తున్నారో వారిని చూపించి ఇస్లాం అలా బోధిస్తుంది, ముస్లింలందరూ ఆ విధంగా ఉన్నారని చెప్పడం కూడా అది నీ మూర్ఖత్వమే అవుతుంది. కన్నయ్యలాల్ని చంపింది ఎవరు? ప్రవీణ్ నత్తార్ని చంపింది ఎవరు? ఇంకా పదుల సంఖ్యలో హిందువులనే కాదు పాకిస్తాన్లో కూడా దైవదూషణ చేస్తున్నారు అంటూ అమాయకుల పీకలకు వస్తుంది ఎవరు? మరి వీళ్ళంతా ముస్లింలు కాదా? గౌరీ లంకేష్ని చంపేసింది ఎవరు? బిల్కిస్ బాను యొక్క కుటుంబాన్ని హతమార్చి గర్భవతిగా ఉన్నటువంటి ఆమెని అతి క్రూరంగా అత్యాచారం చేసింది ఎవరు? ఆసిఫ్ అనే ఒక చిన్న బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా చంపింది ఎవరు సోదరా? ఇలా చాలామంది దుర్మార్గులు మీ మతంలో కూడా ఉన్నారు. అలాంటి కొంతమంది దుర్మార్గులు ముస్లింలలో కూడా ఉండవచ్చు, ఉన్నారు కూడా. అయినంత మాత్రాన పూర్తి ముస్లింలను ఇస్లాంను ఖురాన్పై దుమ్మెత్తి పోస్తే ఏదైనా నీ సొంత లాభం తప్ప ఇంకేదైనా ఉందా? ఒకసారి నువ్వు ఆలోచించు. భారతదేశంలో కొంతమంది అరాచక శక్తులు సృష్టిస్తున్నటువంటి అరాచకాలని ప్రతి ముస్లిం పండితులు, జమాతే ఉలమా హిందీల వివిధ సంస్థల వారు ప్రతి సందర్భంలో కూడా ఖండించారు. కానీ మక్కా మసీదులో స్వామి అసీమానంద్ అయితే బంబ్లా చేశాడో అది నువ్వు ఖండించావా? ఒక్కసారి నీ వీడియోస్లో చెక్ చేసుకో. మాలేగాంలో అజ్మీర్ పేలుల్లో ఎవరైతే హిందువుల హస్తం ఉందో వారిని నువ్వు ఖండించావా? ఒక్కసారి నీ వీడియోస్ నువ్వు చెక్ చేసుకో. మేమేదో టీవీ డిబేట్లో దీనిలో ఉన్న వచనాన్ని చూపిస్తే వక్రీకరించేశారంటూ వచ్చి విషపు వాంతులు చేసుకుంటున్నావు హిందూ గ్రంథాల మీద.
సిగ్గు అనిపించట్లేదా కొంచెమన్నా? సిగ్గు శరం అనేది నీకు లేదు కాబట్టి స్టూడియోలో కూర్చొని ఖురాన్కి వ్యతిరేకంగా బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ ఆ తర్వాత అది కాదురా బాబు అని సమాధానం ఇచ్చేస్తే నువ్వు తట్టుకోలేకుండా ఒత్తిడి గురైపోయి వీడియోలు తయారు చేస్తున్నది నువ్వు, నేను కాదు. నేను చదువుతాను వినండి. ఎవడైనా ఇస్లాంను కాదని, ఇక్కడ నేను రాయలా, ఇల్లే రాశారు, ఎవడైనా ఇస్లాంను కాదని వేరొక జీవన విధానాన్ని కోరుకుంటే అది అతని నుండి సుతరాము స్వీకరించబడదు. అతను పరలోకంలో ఘోరంగా నష్టపోతాడు. ఇస్లాం కాకుండా వేరే మతాన్ని స్వీకరిస్తే పరలోకంలో ఘోరంగా నష్టపోతాడంట. ఎందుకు నష్టపరచాలి? అందరినీ సృష్టించింది మీరేగా. మరప్పుడు ప్రపంచం మొత్తాన్ని పుట్టించటం ఇస్లాంలో పుట్టించవచ్చుగా, ఎందుకు పుట్టించట్లా? అయితే సూర్య ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత నంబర్ 85 ఏదైతే నువ్వు ఎటకారంగా మాట్లాడుతున్నావో ఆ ఆయతకు సంబంధించినటువంటి పూర్వపురాలు ఏంటంటే, ఒక మనిషికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలియజేసిన తర్వాత కూడా, అతని వద్దకు సత్యం వచ్చిన తర్వాత కూడా, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని, అంటే ఏ ధర్మం అయితే ఆది నుండి ప్రవక్తలకు ఇవ్వబడుతుందో, ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించడం, ఆ ధర్మాన్ని, ఆ ఏకైక దైవాన్ని కాదని ఎవరైతే జీతం గడుపుతున్నారో వారు నష్టపోతారు అన్న విషయం ఉంది. ఖురాన్ గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావు, కనీసం భగవద్గీతలో ఏముందో నీకు తెలుసా? భగవద్గీత 18వ అధ్యాయం 66 శ్లోకంలో ఏముంది? సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచాహ. ఓ అర్జున, సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కడిని మాత్రమే శరణు పొందుము, అప్పుడు నిన్ను సర్వ పాపముల నుండి నేను లెస్సగా విముక్తి చేసేదను అని గీతాలో ఉంది కదా. ఓ అర్జున, సర్వధర్మాన్, సమస్త ధర్మములను పరిత్యజ, విడిచిపెట్టి, మాం ఏకం, నన్ను ఒక్కడిని మాత్రమే శరణం వ్రజ, శరణు పొందుము, అహం, నేను, త్వా, నిన్ను, సర్వ పాపేభ్యో, సమస్త పాపము నుండి, మోక్ష ఇష్యామి మా శుచాహ, నేను సమస్త పాపం నుండి నువ్వు విడిపించదను. ఎప్పుడు? మాం ఏకం, నన్ను ఒక్కడినే శరణు పొందుము అని ఎందుకుంది? బహుదేవ ఆరాధన గురించి ఇక్కడ ఎందుకు లేదంటే, లేదు సిరాజ్, దాని కంటెక్స్ట్ వేరు అని ఏదో కథలు చెప్తుంటావు కదా. ఇలాంటి కంటెక్స్టే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్గా నువ్వు తీసుకొని ఖురాన్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. కనీసం భగవద్గీతను ఒక్కసారైనా చదివావో లేదో నాకైతే తెలియదు. గీతాశాస్త్రం 7వ అధ్యాయం 17వ శ్లోకంలోని ఏక భక్తిర్ విశిష్యతే, ఒక్క పరమాత్మ యందే భక్తి గల జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడగుచున్నాడు. ఒకే సృష్టికర్తపై భక్తి కలిగిన వాడే శ్రేష్ఠుడవుతే బహుదేవోపాసకులు ఏమైపోతారు? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, వ్యభిచరించని భక్తిచే ఆ దైవాన్ని ఆరాధించండి అని గీతాశాస్త్రంలో లేదా? అంతెందుకు సోదరా, గీతాశాస్త్రం 7వ అధ్యాయం 20వ శ్లోకాన్ని ఎప్పుడైనా చదివావా? కామైస్తైస్తై హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. కొందరు తమ ప్రకృతిచే ప్రేరేపించబడిన వారే విషయాదులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతా ఆరాధనా సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. వారు ఎవరు? మూర్ఖులు, ప్రకృతిపై, డబ్బుపై స్వార్థం ఉన్నటువంటి వారు, విపరీతమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వారే బహుదేవోపాసన చేస్తున్నారని గీతాశాస్త్రంలో లేదా? ఇలా కొన్ని వందల వాక్యాలు, వందల శ్లోకాలు నేను చూపించగలుగుతాను. అనవసరంగా నీవు ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని, అందులో ఉన్నటువంటి వాక్యాలను అనవసరంగా నువ్వు ఖురాను వాక్యాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తుంటే, నిజంగా నీకు దమ్ము, ధైర్యం ఉంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ గ్రంథాల గురించి మాట్లాడు. పరలోకంలో ఘోరంగా నష్టపోతాడంట. ఎందుకు నష్టపరచాలి? అందరినీ సృష్టించింది మీరేగా. మరప్పుడు ప్రపంచం మొత్తాన్ని పుట్టించటం ఇస్లాంలో పుట్టించవచ్చుగా, ఎందుకు పుట్టించట్లా? పుట్టించి వాడిని వేరే మతాల్లో, వేరే కులాల్లో, వేరే ప్రాంతాల్లో, వేరే భాషల్లో, వేరే ఆచారాల్లో పుట్టించడం ఎందుకు? వాడిని నరకంలో వేస్తాను, పరలోకంలో వేస్తాను బెదిరించడం ఎందుకు? అందరిని పుట్టించిన వాడు దేవుడే అయినప్పుడు ఆయన నమ్మని వారు పరలోకంలో ఘోరంగా నష్టపడిపోతాడని దీర్ఘాలు తీస్తూ నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి యజుర్వేదంలో ఉన్న మంత్రం ఏంటో నీకు తెలియదా? అంధాతమా ప్రవిశంతి అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభుత్యాగం వ్రతాః. ఆ యొక్క శ్లోకం ఎప్పుడైనా, ఆ యొక్క మంత్రం ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? వారు గాఢాంధకారమైనటువంటి నరకానికి వెళుతారు ఎవరైతే ప్రకృతిని ఉపాసిస్తారో అని అక్కడ లేదా ఉన్నా మీరు తర్జుమాలు మార్చేస్తూ ఉంటారు కదా. అది మీకు కామనే అయిపోతుంది. దేవుడే అందరిని పుట్టించి ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నాడని ఒక అజ్ఞానిగా ప్రశ్నిస్తున్నావు. ముండకోపనిషత్ ఏమంటుంది? పరీక్ష లోకాన్, ఆ దేవుడు ఒక పరీక్ష నిమిత్తమే నిన్ను పంపించాడని వేదాలలో, ఉపనిషత్తుల్లో ఉన్న విషయమైనా కనీసం నీకు తెలుసా? నన్ను నమ్మపోతే వేరే దేవుణ్ణి పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో, అలాంటి మాటలు హిందూ గ్రంథాల్లో గనక చూపిస్తే ఆ గ్రంథాలను విడిచిపెట్టేస్తాను.
నువ్వు ఒక మాట అన్నావు కదా, ఇలాంటి వాక్యాలు ఎక్కడైనా మా గ్రంథాల్లో చూపిస్తే నేను నా మతాన్ని లేదా ఆ వాక్యాలని వదిలేస్తానని చెప్పావు కదా. అలాంటి కొన్ని వేల వాక్యాలు, వందలు కాదు 1000 కంటే ఎక్కువ వాక్యాలు చూపిస్తాను. ఇది పవిత్ర రంజాన్. ఈ రంజాన్లో ఇలాంటి బేకారు విషయాల్లో నా సమయాన్ని నేను వృధా చేసుకోను. కాబట్టి రమదాన్ తర్వాత నీకు పెద్ద లిస్ట్ ఇస్తాను. ఇప్పుడు శాంపిల్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఋగ్వేదం 3వ మండలం 53వ సూక్తం 14వ మంత్రాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలించు. చూడండి, ఇక్కడ ఋగ్వేద సంహిత 3వ మండలం 53వ సూక్తం 14వ మంత్రాన్ని ఇప్పుడు నేను తెరిచి చూపిస్తున్నాను. కీటక సంతతి వారికి గోకిరములతో ఏమి పని? వారు గోకిరముల నుండి క్షీరము వంటి జ్ఞానమును పొందలేరు. యజ్ఞమున అన్ని కార్యములను చేసి దేవతలకు సోమమును అర్పించలేరు. యజ్ఞము చేయని అలాంటి దుష్టుల ఐశ్వర్యమును మాకు ప్రసాదింపుము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారట. సాయనుల ప్రకారము కీటకులు అనగా యజ్ఞము చేయక సనాతన ధర్మమును పాటించకుండా ఉండే అనార్యులు. ఇక్కడ స్పష్టంగా చూడండి, నేనేదో కల్పించి చెప్పాను అనే భ్రమలో ఉండకండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇంగ్లీష్లో కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను, తప్పనిసరిగా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆర్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇంద్రునితో మనవి చేసుకున్నారు, సహాయం కోరుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమని అంటే, అనార్యులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కీకట అనేటటువంటి ఒక ప్రాంతము, అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అనార్యులు. వారి వద్ద ఉన్నటువంటి సంపద, ఐశ్వర్యం వారి నుండి లాక్కొని మాకు ఇవ్వండి అని వీరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరితో? ఇంద్రునితో. ఎందుకంటే వీరికి యజ్ఞము చేయడము రాదు, అలాగే సనాతన ధర్మాన్ని వీరు పాటించట్లేదు. కాబట్టి వారి యొక్క ఆస్తి ఐశ్వర్యాన్ని లాక్కొని మాకు ఇవ్వండి అని వీరు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకోసం? వారు అనార్యులు, అదేవిధంగా వారు సనాతన ధర్మాన్ని పాటించడం లేదు కాబట్టి. అంటే ఈ శ్లోకాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించడం లేదో వారి యొక్క ఆస్తి ఐశ్వర్యాన్ని లాక్కొని మాకు ఇవ్వండి అని వీరు చెప్తున్నారు. అలాగే ఋగ్వేదంలోని 10వ మండలం 48వ సూక్తము 6-7 మంత్రాలని కాస్త మనం చూసినట్లయితే, నన్ను శరణు కోరు భక్తులను హింసించుతూ కపటులు అహంకారులై వారిని దూషించు వారిని సంహరించుదును. అంటే ఎవరైతే ఇంద్రుని దేవుని యొక్క భక్తులను హింసిస్తుంటారో వారిని నేను చంపుతానని ఇక్కడ ఉంది. అలాగే 7వ మంత్రంలో వారిని ఓడించి సంహరించదను అని ఉంది. ఈ విధంగా అవునండి, చంపడం ఏంటి, వాళ్ళని సంహరించడం ఏంటి, వారిని భస్మం చేయడం ఏంటి అంటే, లేదండి, దాని కాంటెక్స్ట్ వేరు. అంటే సూర్య తౌబాస్ నంబర్ 9 ఆయత్ నంబర్ 5 యొక్క కాంటెక్స్ట్ కూడా వేరు అన్న విషయాన్ని అర్థం చేసుకో. అలాగే యజుర్వేదంలోని 15వ అధ్యాయం 15వ మంత్రాన్ని ఇప్పుడు కాస్త మనం చూద్దాం. మమ్ములను ద్వేషించు శత్రువులు, మాకు అపకారము చేయు దుష్ట శక్తులు ఆ దవడలలో పడి నశించునుగాక. ఇక్కడ యజుర్వేదం 15వ అధ్యాయం 15వ మంత్రాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూసినట్లయితే, పుట్ యువర్ ఎనిమీస్ ఇన్ ద జాస్ ఆఫ్ ఫెరోషియస్ యానిమల్స్. ఇక్కడ ఫెరోషియస్ యానిమల్స్ అంటే క్రూరమైనటువంటి జంతువులు. మమ్మల్ని ద్వేషించువారు, మాకు అపకారము చేసేటటువంటి వారు క్రూరమైనటువంటి జంతువుల దవడలలో పడి నశించెదరుగాక. అలాగే యజుర్వేదం 17వ అధ్యాయం 16వ మంత్రాన్ని మనం చూసినట్లయితే, తాను యుద్ధమున సాధించిన ఐశ్వర్యమును మాకు ప్రసాదించునుగాక. అంటే యుద్ధం ఎవడో చేస్తున్నాడో ఆ యుద్ధం యొక్క ధనాన్ని, ఐశ్వర్యాన్ని నాకు ఇవ్వు అని ఇక్కడ ప్రార్థన, ఇక్కడ విషయం కనిపిస్తుంది. అయితే ఇక్కడ వేదాల్లోని పిల్లల్ని, వృద్ధుల్ని, రోగుల్ని, స్త్రీలను చంపమనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అనేకం మీకు కనిపిస్తాయి. టిఆర్ దేవీచంద్ అనువాదం చేసినటువంటి యజుర్వేదం, ఇది మీకు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి. అదేవిధంగా ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి రిఫరెన్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. యజుర్వేదం 17వ అధ్యాయం 38వ శ్లోకం పేజ్ నెంబర్ 182, యజుర్వేదం 17వ అధ్యాయం 39వ శ్లోకం పేజ్ నెంబర్ 182, యజుర్వేదం 7వ అధ్యాయం 38వ శ్లోకం పేజ్ నెంబర్ 78, యజుర్వేదంలోని 18వ అధ్యాయం 74వ మంత్రం పేజ్ నెంబర్ 202, 203 చూడండి. యజుర్వేదంలోని 16వ అధ్యాయం 47వ మంత్రం పేజ్ నెంబర్ 174, యజుర్వేదంలోని 9వ అధ్యాయం 9వ మంత్రం పేజ్ నెంబర్ 93, యజుర్వేదంలోని 29వ అధ్యాయం 39వ శ్లోకం పేజ్ నెంబర్ 293, యజుర్వేదంలోని 18వ అధ్యాయము 34వ మంత్రం పేజ్ నెంబర్ 197, యజుర్వేదం 6వ అధ్యాయం 6వ మంత్రం పేజ్ నెంబర్ 63. టిఆర్ దేవీచంద్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఇంగ్లీష్ యజుర్వేదాన్ని కనుక మీరు చూసినట్లయితే అక్కడ పిల్లలు, మహిళలు, వృద్ధులు, రోగుల్ని చంపండి అని ఈ రిఫరెన్సెస్లో మీరు చూడగలరు. బుర్ర పెట్టి ఆలోచించండి, ఇవన్నీ కూడా మనుషులు రాసుకున్నవే.
ఈ గ్రంథాలు ఏ గ్రంథాల గురించి అయితే నువ్వు చదివి ఎక్కువగా అది చేస్తున్నావో ఆ గ్రంథాలు అన్నీ కూడా మనిషే రాశాడు. రామాయణమైనా మహాభారతమైనా నువ్వు చదివే వేదాసైనా మనిషే రాశాడు. కాబట్టి నీకు ఆ ఆలోచన ఉంది. ప్రపంచ ముస్లింలంతా కూడా నమ్ముతున్నారు ఖురాన్ని మనిషి రాయలేదు, సృష్టికర్తనటువంటి అల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి గ్రంథం అల్లా గ్రంథం, అది మానవ గ్రంథం కాదు, మానవ రచన కాదని ముస్లింలందరూ విశ్వసిస్తున్నారు. నిజంగా ఒకవేళ దైవం అనేవాడే ఉంటే దైవం అనేవాడు ఇటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చెప్పడు. అంటే నీలో ఈ నాస్తికత్వ భావాజాలం కూడా ఉందన్న విషయం ఇప్పుడే నాకు అర్థమవుతుంది. దేవుడు అనేవాడే ఉంటే అందరినీ సరిగ్గా ప్రేమిస్తాడు, ఇది చేస్తాడు అది చేస్తున్నాడు అంటున్నావు కదా, మరి అలానప్పుడు స్వర్గం నరకం అనే ప్రస్తావన గరుడ పురాణంలో ఇతర గ్రంథాలు ఎందుకుంది? నీకు తెలియదా? అంధాకూపం, కుంభీపాకం, క్రిమిభోజనం, వజ్రఖండనం, శూలదండనం, అవీచి, రైరవ, తప్పురుసరిమి, ఈ శిక్షలు ఎవరి కోసం? దేవుడు పుట్టించడం ఎందుకు? పాపాలు చేయించడం ఎందుకు? తర్వాత మనిషి నరకానికి వెళ్ళడం ఎందుకు? ఎందుకు మా గ్రంథాల్లో ఉన్నాయి? వీటిని నమ్మకండి నువ్వు ప్రచారం చేయగలుగుతావా? ఎందుకంటే దేవుడు అనేవాడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ సృష్టి మొత్తం నేనే చేశాను అన్నప్పుడు సృష్టి మొత్తాన్ని ఒకేలా ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ సమానంగా చూడాలని పతివ్రత సూక్తుల్ని నువ్వు చెప్తున్నావు కదా. లలిత్ కుమార్ ఈ మాట చెప్పడానికి నువ్వు సరిపోవు. ఎందుకో తెలుసా? ఈ గ్రంథం ఏంటో నీకు తెలుసు బహుశా. మనుస్మృతి, వర్ణ వ్యవస్థ, ఏ విధంగా వర్ణ వ్యవస్థని ఇక్కడ తక్కువ జాతి వారిని ఏ విధంగా నీచంగా చూపించడం జరిగింది. ఈ బుక్ గురించి చెప్పినట్లయితే నీ జీవితం సరిపోదు. అన్ని రెఫరెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి సమానత్వం గురించి, ప్రేమ, జాలి, దయ గురించి మాట్లాడడానికి నువ్వు కానీ నీలాంటి వ్యక్తులు కానీ సరిపోరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నేటికి కూడా కొన్ని ప్రాంతాలలో దళితులను గుళ్ళో గోపురాల్లో అడుగు పెట్టకుండా చేస్తున్నటువంటిది ఏ గ్రంథము? కులం పేరుతో దూషిస్తున్నది ఎవరు? వారిని పండితులుగా, వారిని పూజారులుగా గుళ్ళో చూసేటటువంటి దమ్ము, ధైర్యము మీకు ఉందా? దళితుల్ని ఏ విధంగా హీనంగా చూడడం జరిగిందంటే చివరికి వారికి రొమ్ము పన్ను, బ్రెస్ట్ ట్యాక్స్ కూడా విధించడం జరిగింది. ఆ చరిత్ర ఎవరిది? సమానత్వం గురించి చెప్పడానికి మీరు సరిపోరు. సమానత్వం గురించి నీకు తెలియాలంటే నేటికి 1400 సంవత్సరాల క్రితం అవతరించినటువంటి ఖురాను గ్రంథంలో అంటరానితనాన్ని కూకటి వ్రేలతో పెకిలించేసి మానవులంతా ఆదాం హవ్వ సంతానముని చాటి చెప్పినటువంటి ఏకైక దైవ గ్రంథం దివ్య ఖురాన్ మాత్రమే. నేటి కూడా సౌదీ అరబ్లోని మదీనా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో తమిళనాడుకు చెందినటువంటి ఒక దళిత వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఈరోజు షేకుల్ హదీస్గా అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అరబ్ ముస్లింలు సైతం అతని వెనక నిలబడి నమాజ్ చదువుతారు. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నైతే మసీదులు ఉన్నాయో ఆ మసీదులో ఎప్పుడైతే అల్లాహు అక్బర్ అనేటటువంటి శబ్దం వినిపిస్తుందో, ఈ ఖామత్ చెప్పేటప్పుడు ఆ మసీదు బయట అడుక్కునేటటువంటి వ్యక్తి ఒకవేళ ముస్లిం అతడు నమాజ్ చదివేవాడైనా, రాజు అయినా, రైతు అయినా ఒకే వరుసలో కాలుకు కాలు, భుజానికి భుజం కలిపి ఒకే వరుసలో రాజు అయినా, రైతు అయినా, ధనికుడైనా, నిరుపేదైనా దైవం దృష్టిలో సమానమైన చెప్పేటటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే అది కేవలం ఇస్లాం మాత్రమే. నీలాంటోడు సమానత్వం కోసం చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోరు. ఈ 2 ఛాలెంజెస్లో దేనికైనా సరే నేను రెడీగా ఉన్నానండి. ఐ స్టిల్ కన్ఫైన్ టు దట్. అయితే లలిత్ కుమార్ నువ్వు డిబేట్కి పిలుస్తున్నావు కదా, డిబేట్కి పిలిచే ముందు ఈ పుస్తకాలపై డిబేట్ చేసేటటువంటి ధైర్యం నీకు ఉందా? రామాయణ విషవృక్షం. నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఇలా చెప్తానని నేను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తిని. కానీ కొంతమంది చీడ పురుగులకు అర్థం అవ్వాలంటే ఇలాంటి విషయాలు కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరము ఉంది. ఈ బుక్ని అయితే రంగనాయకమ్మ గారు రాశారు. ముస్లింలు ఈ బుక్ని రాయలేదు కదా, బహుశా నీకు తెలిసే ఉంటుంది ఈ పుస్తకంలో ఏముందో. అదేవిధంగా ఇదండి మహాభారతం, ఈ పుస్తకాన్ని కూడా ముస్లింలు రాయలేదు కదా. ఈ పుస్తకం గురించి డిబేట్ చేసేటటువంటి ధైర్యం నీ వద్ద ఉందా? ఈ బుక్స్ నేను ప్రచారం చేయట్లేదు, కానీ నీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను ఈ బుక్స్ గురించి నువ్వు ఏమంటావని. అయితే ఈ విషయం చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావంటే నీ భాషలో చెప్పాలంటే నువ్వు పిసుకొని ఇస్లాంపై కూడా చాలా పుస్తకాలు వ్యతిరేకంగా రాయడం జరిగింది కదా అని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావు. ఒక పుస్తకం కాదు, కేవలం 19వ శతాబ్దంలోనే 60,000 కంటే ఎక్కువ పుస్తకాలు రావడం జరిగింది. కానీ ఇస్లాం ధర్మము అత్యధికంగా ప్రబలిపోతూ కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం అనేది పట్టడం లేదు. ఎందుకంటే ఇస్లాంలో ఉన్నటువంటి ఒక గొప్పతనము, చాలా మంది పుట్టుకొచ్చారు మీలాంటి వ్యక్తులకు గురు సమానమైనటువంటి వారు. ది సాటానిక్ వర్సెస్ ఎవరు, సల్మాన్ రష్దీ, ఇలా చాలా మంది పుస్తకాలు ఏదో రాసుకుంటూ వచ్చారు. కానీ వీటన్నిటికీ ఎప్పుడో షేక్ దీదాద్ గారు సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే సోదరా, నువ్వు వక్రీకరించే ముందు, ఖురాను గ్రంథం గురించి మాట్లాడే ముందు అసలు నీ దగ్గర ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం
ప్రయత్నం చెయ్యి. అయితే నువ్వు డిబేట్ కోసం ఛాలెంజ్ చేసావు కదా, డిబేట్ చేయడానికి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఖురాన్లో సూరే బఖరా నంబర్ 2:83లో వఖూలు లిన్నాసి హుస్నా, మీరు ప్రజలతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి అని దైవం తెలియసాడు. ఆ మర్యాద నీ భాషలో ఎక్కడ కూడా నేను చూడలేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ని ఎక్కువగా నువ్వు ప్రదర్శిస్తూ ఉంటావు. ఖురాన్లో సూరే ఫుర్ఖాన్ నంబర్ 25 ఆయత నంబర్ 63లో కూడా దైవం తెలియజేశాడు, జాహిలున కాలు సలామా, మూర్ఖులు మీకు తారాసపడినప్పుడు వారికి సలాం చేసి అక్కడ నుండి వెళ్ళిపోండి, వారితో వాదించకండి అని కూడా ఇస్లాం ధర్మం విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు నిజంగా డిబేట్ చేయాలనుకుంటే నువ్వు సంస్కారము, మాట్లాడే పద్ధతి నేర్చుకో. తప్పనిసరిగా నేను నా డబ్బులు పెట్టి ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను, అప్పుడు మనం డిబేట్ చేద్దాం. సంస్కారం లేనటువంటి వారితో డిబేట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక స్టోరీ మన పెద్దలు చెప్తూ ఉంటారు, అది చిన్న స్టోరీ అయినా పెద్ద అర్థం అందులో ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, గాడిద మరియు గుర్రం ఇద్దరిలో కూడా ఒక విషయంలో వాదోపవాదాలు జరిగి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని వారు అడవిలో రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు రాజుగారు గుర్రం మరియు గాడిద యొక్క సంభాషణ విన్న తర్వాత గాడిద తప్పు అయినప్పటికీ గాడిదను శిక్షించకుండా గుర్రాన్ని శిక్షించడం జరిగింది. అప్పుడు గుర్రం అడుగుతుంది, రాజుగారు నేను తప్పు చేయకుండా నన్నెందుకు శిక్షించారు అంటే, అప్పుడు రాజుగారు గుర్రంతో అన్నారు, అది గాడిదని నీకు తెలుసు కదా, అయినప్పటికీ దానితో వాదించావు, అందుకే నిన్ను నేను శిక్షించాను అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కథ ద్వారా నీకు బహుశా అర్థమై ఉంటుంది ఇక్కడ గాడిద ఎవరో గుర్రం ఎవరో. కాబట్టి గుర్రం ఎప్పుడే గుర్రంగా ఉంటుంది, గాడిద బుద్ధి ఎప్పుడు కూడా పోదు. కాబట్టి మేము నీతో కోరుకునేది ఏంటంటే, నువ్వు నిజంగా డిబేట్ చేయాలి అని అనుకుంటే సంస్కారం నేర్చుకో, మాట్లాడే విధానము నేర్చుకో. ఒక్క మాటలో చెప్పాలంటే సరైన భాష నేర్చుకో. తప్పనిసరిగా మనం డిబేట్ చేద్దాం. ఈ సందర్భంగా నేను నా హిందూ సోదరులకి ఒక మనవి చేసుకున్నాను. నేను మీ శ్రేయభిలాషి బ్రదర్ సిరాజ్. గత 17 సంవత్సరాల నుండి అనేక బహిరంగ సభలలో నేను ప్రసంగిస్తున్నాను. ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరుస్తూ కాంట్రవర్సీ ప్రసంగం చేసినట్లుగా నా చరిత్రలోనే లేదు. అన్ని మతాల వారు నన్ను పిలుస్తుంటారు. మన దేశానికి కావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, జాతీయ సమైక్యత, మత సామరస్యం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం నేను తెలియజేస్తుంటాను. నేను ఖురాన్లో ఏముంది, హదీస్లో ఏముంది, అదేవిధంగా ఇస్లాం ధర్మాన్ని పరిచయం కూడా చేస్తుంటాను అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. కానీ నేను ఎప్పుడు కూడా ఏ మతాన్ని కించపరచను. మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటంటే బ్రదర్ సిరాజ్ గారు ఇలా మాట్లాడేస్తున్నారంటే ఇది కేవలం లలిత్ కుమార్ లాంటి మూర్ఖులకే ఈ సందేశం తప్ప సాధారణ సామాన్య హిందూ సోదరులకు కాదు. ఈ వ్యక్తి ఖురాన్ని తీవ్రంగా వక్రీకరిస్తూ పదే పదే ఈ విషయాన్ని చెబుతుండడం కారణంగా కొంతమంది ఆ వీడియో నాకు షేర్ చేయడం వల్ల నేను చక్కగా పద్ధతిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఈ సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు కూడా ఈ లలిత్ కుమార్కి మారడానికి, అంటే మంచి భాష నేర్చుకోవడానికి, పద్ధతిగా ఉండడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను తప్ప నేను కించపరిచి మాట్లాడట్లేదు. కాబట్టి ఎవరైతే శ్రోతలు ఉన్నారో, ఎవరైతే వీక్షకులు ఉన్నారో తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు మన భారతదేశానికి కావాల్సింది హిందూ ముస్లింల యొక్క ఐక్యత. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు. ఐక్యమత్యమే మహాబలం అనేటటువంటి ఏదైతే సందేశం ఉందో, ఇదే సందేశాన్ని గత 17 సంవత్సరాలుగా నేను మానవాళికి చేరవేస్తున్నాను. నేను ఏదో ఒక స్టూడియోలో కూర్చొని నేను ప్రసంగాలు ఎక్కువగా చేయను. నా ప్రసంగాలు బహిరంగ సభల్లో నేను మెసేజెస్ ఇస్తుంటాను. ఎప్పుడు కూడా కాంట్రవర్సీ ప్రసంగాలు చేయను. అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని గౌరవించుకుంటూ నా ప్రసంగాల్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. అయితే ఇలాంటి వ్యక్తుల ద్వారా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పక తప్పవు. కాబట్టి హిందూ సోదరులు అపార్థం చేసుకోకూడదని నేను మనవి చేసుకుంటున్నాను. లలిత్ కుమార్, నువ్వు ఖురాన్ వాక్యాలను వక్రీకరిస్తూ స్వర్గ కన్యలను ఏదైతే వీడియో తయారు చేశావో, ఆ తర్వాత నేను దాని కౌంటర్గా మహాభారతం నుండి, ఇతర హిందూ మత గ్రంథాల నుండి స్వర్గ కన్యలు, రంభ, మేనక, ఊర్వశి గురించి ఏదైతే వీడియో చేశానో ఆ వీడియో చూసి ఇకనైనా అర్థం చేసుకో. ఇతర మత గ్రంథాలను వక్రీకరించే ముందు మన దగ్గర ఉన్నటువంటి సరుకు ఎలా ఉందో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. కాబట్టి ఎవరికైతే అర్థం అవ్వాలో వారికి అర్థమైందని నేను భావిస్తున్నాను. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.